ఉన్నాడు. ఆమేనంటారు అందరూ. వర్తమానం వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వర్తమానం వాళ్ళు ఎప్పుడైతే మీరు నిజంగా వర్తమానం యొక్క లక్షణాలు ఇక్కడ చూపిస్తారో వర్తమానం తెలియని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆమెను చెప్తారు. వర్తమానం నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? బిగ తీసుకొని కూర్చోకూడదు, ఎట్ట ఎక్కడికో పోయినట్టుగా. మనం ఎక్కడున్నాం అది గుర్తుంచుకోండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన మాటలకు మనం ఆమెను చెప్తున్నాం. క్రొత్త జన్మను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. మనకు తెలిసిన జన్మ వేరు, బైబిల్ చెప్పే అసలైన జన్మ వేరు. ఏది ప్రాముఖ్యమైందంటే దేవుని మూలముగా జన్మించిందే అసలైన జన్మ. దేవుని మూలముగా జన్మించకపోతే ఏమవుద్ది? ఏమండి, లోకమును జయించలేరు. లోకమును జయించడం అంటే ఏంటి సార్? లోకమును జయించడం అంటే ఏంటి? అసలు లోకములో ఏముందో మీకు తెలియాలి. లోకాన్ని జయించాలండి. లోకం ఎవరి చేతిలో ఉంది? ఆమేన్. లోకములో ఏముంది? లోకములో మనిషి బ్రతుకుతున్నప్పుడు ఏ విధంగా తన జీవితంలో ఓడిపోతున్నాడు, ఏ విషయంలో ఓడిపోతున్నాడో తెలియాలి. తెలియాలా వద్దా? అది తెలిసినప్పుడే నీకు గెలుపు. గెలవాలనే దేవుడు మనల్ని పుట్టించాడు, కానీ మనం అన్ని విషయాల్లో ఓడిపోతున్నాం. ఎక్కడ జరిగింది సమస్య? ఓటమి పాలవటానికి. జీవితంలో ఓటమి అంటే మీరు అనుకోవచ్చు, సంపాదించలేకపోతున్నాం, ఇల్లు కట్టలేకపోతున్నాం, లేకపోతే అనుకున్నది సాధించలేకపోతున్నాం, లేకపోతే అయ్యి కాదు గెలవటం అంటే. మనకంటే బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లక్షలు సంపాదించారు, కానీ వాళ్ళు ఓడిపోయారు. ఎలక్షన్లో కాదు నేను చెబుతుంది, మీరు గబక్కన ఓడిపోయారు అనగానే అదిగా జీవితంలో ఓడిపోవటం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి సృష్టికర్త చెప్పిన విధానంలో వాళ్ళ జీవితాలు కట్టుకోకుండా అనేక విషయాల్లో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. గెలవటం అంటే ఏదో కాదు. గుర్తుంచుకోండి, నీ మీదికి దాడి చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి జీవితంలో. ప్రతి ఒక్కరి మీద ఆ 3 దాడి చేస్తాయి. ఎవరైనా మంత్రులు కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు. బిల్ గేట్స్ ఎవరు? కొంతమందికి తెలుసు, చదువుకున్న వాళ్ళు. ప్రపంచంలో ధనవంతుడు ఆయన. ఆయనకి ఇప్పటికీ రోజుకి ఆయన ఏమి చేయడు పని, 2000 కోట్లు ఆయన బ్యాంకులో పడతా ఉంటాయి. అది ఎట్టండి, పని చేస్తే డబ్బులు వచ్చేదాన్ని. ఆయన అట్లాంటి టెక్నాలజీ కనిపెట్టి సాఫ్ట్వేర్ని ఇచ్చేశాడు. ఏమి చేయకుండా ఏం చేస్తుంటాయి, ఆయనకి డబ్బులు పడతా ఉంటాయి. కానీ ఒకదాన్ని జయించలేడు. ముసలోడు అయిపోతాడా లేదా? తర్వాత ఒక రోజు ఏదో ఒక జబ్బు ఎవరికైనా అటాక్ అవుద్దా లేదా? చివరికి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి వద్దా? అవునా? ఈ 3 ప్రతి ఒక్కళ్ళని ఓడిస్తున్నాయి. ఎవరైనా సరే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ 3 ఎదుర్కోవాల్సిందే. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, నేను ముసలాన్ని కాదని రంగులేసిన, రంగులు వేస్తున్నారు లేదా? రంగు వేస్తే కనపడదా? నీ ముసలితనం కనపడుద్ది. తర్వాత నేను మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, నేను రోజు వాకింగ్కి వెళ్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తానన్న ఒక రోజు అనారోగ్యం వస్తుంది. ఎంత వాళ్ళకైనా. ఒక ఆమె 120 సంవత్సరాలు బతికిందని గొప్పగా చెబుతారు, కానీ ఆమె కూడా ఉందా? అంటే ఈ 3 ఖచ్చితంగా మనిషి ఏం చేశాడు? జయించలేక ఓటమి పాలైపోయి చివరికి దాని ముందు నిస్సహాయుడైపోయాడు. ఏం చేస్తామండి? ఎవరికైనా వచ్చేదాకా ఇదని కాంప్రమైజ్ అయిపోతున్నాం. కానీ రాజీ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ మధ్యాహ్నం కనుక నేను ముగించబోతున్నాను ఇప్పుడే, ఎందుకంటే కొంతమందికి చెప్పాడు, అక్కడే కాషన్ ఇచ్చాడు ఒక ఆయన. కాషన్లు వస్తుంటాయి కదా, ముందేమో టైం అయిపోద్ది, తర్వాత ఏమో ఇక వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇది కాషన్ ఇస్తూ ఉంటుంది. కానీ నిజమైన దేవుని పిల్లలకి ఆహారం ఏదో తెలుసా? వాక్యం తింటుంటే మన ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో మన శరీరం మన మాట వింటదండి. కొంతసేపు అంటే కూర్చుంటుంది. అదే ఆత్మలో ఓడిపోయావు అనుకో, దేవుడు లేడనుకో, వాక్యం లేదనుకో, ఏం చేస్తా? కానీ తొందరగా పాస్టర్ గారికి చెప్పు, నువ్వు చెప్పలేదా?
చెప్పానయ్యా. వెంకటకోటి నువ్వు చెప్పావా లేదా పాస్? నేను చెప్పాను అంటాడు. వెంకటకోటి కూడా చెప్పాడు. నాకు ఏమని చెప్పాడు? అన్నా ఇదిగో. మరి మనం ఎన్నింటికి మొదలు పెట్టాం? 1 గంటకి. ఇప్పుడు 1:20 అయింది. మరి మీకు కనీసం ఒక ఇంత ఏర్పాట్లు చేసుకున్నప్పుడు నన్ను అడుగుతాడో లేదా దేవుడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాటలు చెప్పావు? కానీ ఈరోజు దేవుడు రంగం మీదకి వచ్చి ఖచ్చితంగా మనతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. ఈ 3 జయించాలి అంటే కేవలము దేవుని ద్వారానే సాధ్యం. అందరు ఇటు చూడండి, ఎలా సాధ్యం? అందరు చెబుతున్నారు కదండి, అందరు దేవుడికి దగ్గరికి వెళ్తున్నారుగా. అందరు చెప్పేది అదే, మాకు తెలుసు అని అనొచ్చు మీరు. కానీ మొదట మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, మన పుట్టుకలో పాపము జరిగింది. పుట్టుకలోనే ఓడిపోయాం. ఇంకంత ఓటమేగా. జన్మలోనే ఒకసారి ఓడిపోతే వీడి జీవితంలో ఇది జరిగింది, అప్పటి నుంచి అయిపోయాడు అంటారు లేదా కొంతమంది. ఇంతకుముందు బాగుండేవాడు, ఏదో జరిగింది, అందువల్ల వీడు బతుకంతా అయిపోయింది. మానవ జాతి అంతా కూడా మన పితరుడైన ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఖచ్చితంగా మన జన్మలో వంకర జరిగింది గనక లైంగిక చర్య, శరీర కోరికల ద్వారా వివాహం చేసుకొని పిల్లలను కనే విధానం అనేది బైబిల్లో లేదు. అంటే నా ఉద్దేశం బైబిల్లో ఉంది, దేవుని ఆలోచనలో లేదు. ఎప్పుడైతే పాపం చేశాడు ఆదాము, దేవుడు అనుమతి పూర్వక చిత్తం అంటారు. దేవునికి 2 చిత్తాలు ఉన్నాయి. ఒకటి పరిపూర్ణ చిత్తం, ఆదాం గారు అనుమతి పూర్వక చిత్తం. ఇది కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పరిపూర్ణ చిత్తం అంటే ఏంటి? మీ పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వాలని మీకు అసలు లేదు. ఇస్తే వీడు ఏమైపోతాడు? అవి చూసి పాడైపోతాడు. అవునా కదా? వాడు అంటాడు బీటెక్లో నాకు ఫోన్ కావాలంటాడు. ఒట్టిదే. నేను మొన్న అడిగితే మామూలు చూసుకొని చేసుకోవచ్చు. వాళ్ళు కూడా కొంచెం చెప్తారు. చెప్పగానే ఇప్పుడు నీకు ఇష్టం లేకపోయినా ఏం చేస్తున్నావు? గ్రాంటెడ్, అనుమతి. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు? ఆ పండు తినవద్దు అన్నాడు. తినవద్దు అన్నాడా లేదా? తిను తినమునా నిశ్చయముగా. అందరూ ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఖచ్చితముగా ఇటు చూడాలి అందరూ. మానవ జీవితంలో ఈరోజు అనుభవించే ప్రతి శాపము దేవుడికి ముందే తెలుసు. అయితే నా ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభుదాస్ గారు జాగ్రత్తగా మీరు గమనించండి. ఈరోజు ఈ కుటుంబానికి, ఇక్కడ చేరిన వారికి నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, వాక్యానుసారముగా తిరిగి జన్మించినట్లయితే నువ్వు తప్పకుండా ఈ 3 జయించగలవు. బైబిల్లో అందరి గురించి చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ 2 గురించి చెప్పి ముగిస్తాను. పురుషుల్లో ఒకరు, స్త్రీలలో ఒకరు. పురుషుల్లో మోషేని గురించిన బోధన అనే అంశంలో ప్రవక్త, నేను అందుకే 2వ లేఖన భాగముగా మత్తయి సువార్త 16:25లో చదివాను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు జరిపించుకుంటున్నప్పుడు మనకు సంతోషం. కానీ ఇంకొక విషయం చెప్పమంటారా? రోజులు పెరిగిపోతూ ఉంటే, వయసు ఇదవుతూ ఉంటే మనిషి ఎక్కడికి దగ్గర అవుతాడు? వయసు పెరుగుతూ ఉంటే. అవునా కదా? మనలోనే ఉంది. అసలు మన జన్మే వంకర చేయబడింది గనక, పుట్టుకే మారిపోయింది గనక, వాక్యానుసారముగా పుట్టలేదు గనక మనలోనే ఉంది. రోజులు పెరుగుతున్నా కూడా దగ్గరికి వస్తుంది. కానీ వాక్యమూలముగా జన్మిస్తే, మన బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నా వాక్యమూలముగా తిరిగి ఆత్మ ద్వారా జన్మించినటువంటి వారికి ఇంకొక శరీరం ఉంది. బైబిల్ తేటగా చెప్తుంది. పౌలు గారు అంటాడు, అందుకే ఏమంటాడంటే, మా బాహ్య శరీరము కృషించిపోతున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఏదెను తోటలో ఆదామవ్వలు పాపము చెయ్యక ముందు, వింటున్నారండి అందరూ? ఏదెను తోటలో ఆదామవ్వలు ఆజ్ఞను మీరక ముందు ఉన్న శరీరం అది. అదే వాక్య శరీరం. ఆ శరీరము ఎలాంటిదంటే, వింటున్నారా, మహిమ శరీరం అనొచ్చు దాన్ని.
ఎన్ని శరీరాల కలయిక మహిమ శరీరం? 3 శరీరాలు. మట్టి శరీరము, రెండోది ఆత్మ శరీరము, మూడోది వాక్య శరీరము. ఈ 3 కలిపితే మహిమ శరీరం. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను మీరారో 2 కోల్పోయారు. టోటల్గా 1 కోల్పోయారు. అందులో ఒకటి ఏంటంటే వాక్య శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మట్టి శరీరం ఉంది, ఆత్మ ఉంది లోపల, ఉందా లేదా? అయితే దీన్ని జయించుకొని నువ్వు ఆవలి గట్టుకు వెళ్ళిపోయిన తర్వాత నీ కొరకు ఒక వాక్య శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అది ఎవరికంటే దేవుని మూలముగా పుట్టిన వారికే. అంటే దాని భావం ఏంటంటే ఈ భూమి మీదకి నువ్వు ఎప్పుడు రావాలో, ఎవరింట్లో పుట్టాలో, ఎర్రగా పుట్టాలో, నల్లగా పుట్టాలో, ఎత్తుగా పుట్టాలో, పొట్టిగా పుట్టాలో, ఆడపిల్లగా పుట్టాలో, మగపిల్లోడిగా పుట్టాలో దేవుడు ముందుగా నిర్ణయించి భూమి మీదకి పంపిస్తాడు. పంపించిన తర్వాత నువ్వు అసలు వాక్యానికి లోబడతావో లేదో కూడా ఆయనకి ముందే తెలుసు. అప్పుడు వాక్యానికి లోబడతావని ఆయనకి ముందే తెలుసు కాబట్టి నీ పేరు ఏం చేశాడంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడినాయో వారు ఈ భూమి మీద తెలియక పాపములో పడిపోయినా ఒకానొక సమయంలో వాళ్ళకి ఒక ప్రత్యక్షత అనేది వస్తుంది. చప్పట్లు కూడా తెలుస్తుంది. మోషే వద్దాం. ఇప్పుడు మోషే ఐగుప్తులో పుట్టాడా లేదా? పుట్టిన తర్వాత చూడండి పెరుగుతున్నాడు. నేను స్టోరీ లోపలికి వెళ్ళను. జస్ట్ కన్న తల్లి ఒక ఆమె ఉంది, పెంచిన తల్లి ఒక ఆమె ఉంది. బైబిల్ చదివే వాళ్ళకి నేను చెప్పేది హైలైట్ పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. కన్న తల్లి, పెంచిన తల్లి. చూడండి మీ లోపల కూడా ఈ భూమి మీదకి మీరు రావటానికి మీలో ఆత్మ పెట్టిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మిమ్మల్ని తల్లి గర్భములో 9 నెలలు పెంచి కన్న తల్లి ఒక ఆమె ఉంది. ఉన్నారు లేదా? ఓకేనా? మనకు కూడా ఉన్నారు. అయితే ఈ రెండిట్లో వెంకటకోటి దా కూర్చోలేదు, వాక్యం వినాలి, రండి వినండి. అటు ఇటు చూడకుండా మాట్లాడకుండా దయచేసి నేను ఒక్క పావు గంటలో ముగించేస్తాను. మీరు నాకు సహకరించకపోతే మధ్యలో బ్రేకులు పడుతూ ఉంటాయి. స్పీడ్ బ్రేకులు పడినాయి అంటే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా. అదే బ్రేకులు లేకపోతే స్పీడ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకిద్దరు ఉన్నారు, ఓకేనా? మోషే కూడా ఇద్దరు. ఎవరెవరు? కన్న తల్లి, పెంచుకున్న తల్లి. పెంచుకున్న తల్లి ఉద్దేశం ఏంటంటే ఆ నీళ్ళల్లో దొరికినప్పుడు మోషే ఏమనుకుందామే? తెలిసినాడు చెప్పండి, బైబిల్ చదివేవాడు. మా నాన్నకి అందరూ మగపిల్లలే కాబట్టి, క్షమించండి ఆడపిల్లలే కాబట్టి ఇప్పుడు అబ్బాయి దొరికాడు, చాలా అందంగా ఉన్నాడు. ఈ అబ్బాయిని అన్ని ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్పించి ఫరోగా చేయాలి. కానీ తల్లి ఎలా పెంచిందో తెలుసా? వాక్యం అనే ఉగ్గుపాలు పోసి ఆ బిడ్డ ఎందుకు పుట్టాడో, అసలు జన్మలో రహస్యం ఏంటో, కారణం ఏంటో చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది. హెబ్రీ 11:24 అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క సకల విద్యలను, చదవండి ఒకసారి చదవండి స్పీడ్గా త్వరగా. మోషే పెద్దవాడైనప్పుడు, ఈ మాట చాలా గొప్ప మాట. విశ్వాసమును బట్టి అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? విశ్వాసం అంటే బై రెవల్యూషన్, తెలుగులో బయలుపాటు. ఏం బయలుపాటు అంటే నేను పుట్టింది ఫరో అవటానికి కాదు, నేను పుట్టింది ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు నన్ను భూమి మీద పంపించాడు. చేతుల తామే చెప్పాలి. అయితే పెంచుకున్న తల్లి ఏమంటుందంటే నన్ను ఫరోగా చేయాలని. నా కన్న తల్లి ఏం చెప్తుందంటే అదిగో మట్టి దొక్కుతున్నటువంటి వాళ్ళని బానిసత్వం నుంచి విమోచించి కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలి. విశ్వాసం వచ్చేసింది. చదవండి ఇప్పుడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీలో ఎవరన్నా ఒకళ్ళు అనుకో, ఎట్టుంటారు మీరు? లోకేష్ గారు కాదు, మీరున్నారు నాకు ఆ స్థానంలో. గ్రేటే కదా? ఇటు పెడతారు లేదా? అందరు నా దగ్గరికి రా వస్తారు లేదా? ఇప్పుడు మీకు ఈ మోషే గురించి చెప్తే ఈయనైనా ఇక్కడ ఆంధ్రాకే, కానీ ఐగుప్తు ఫరో అంటే ప్రపంచానికి రాజు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచమే మోషే చేతిలోకి వస్తుంది రాజు అయితే, తెలుసా? దాన్ని ఆయన ఏం చేశాడు? తృణీకరించాడు. అల్పకాలం పాపభోగం అంటది. కానీ ఆయన ఏం చూశాడు తెలుసా? వింటున్నారా? ఇదంతా కూడా ఒక రోజు నశించిపోద్ది. ఈ రాజరికం, ఈ డబ్బు, ఈ స్త్రీలు, ఈ హోదాలు, ఈ ధనఘనతలు మొత్తము నశించిపోతాయి. కానీ దేవుడు నన్ను పుట్టించిన ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమపడి మాకు ఏ వాగ్దాన దేశం అయితే దేవుడు ముందుగా మాకు ఆ వాగ్దానం చేశాడో అక్కడికి నేనే కాదు నా రక్త సంబంధికులు కూడా తీసుకుని వెళ్ళాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. పెంచుకున్న తల్లి దగ్గరికి వెళ్ళి గుడ్ బై చెప్పాడు. ఆమె ఆశలు పెట్టుకుంది. ఆమె ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాను రా అంటుంటాం. మన పిల్లలు పుట్టగానే వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానంటే వీడిని డాక్టర్ చేయాలి, వీడిని ఇంజనీర్ చేయాలి, ఈ అమ్మాయిని చెప్పండి అది చేయాలి ఇది చేయాలని. మంచిదే, చదివించండి, చదువులకు నేను వ్యతిరేకం కాదు, కానీ వారిని దేవునిలో పెంచండి. దేవుని గురించి చిన్నప్పుడే వెంకటగొట్టి నీ భార్యకి నీకు చెప్పేది ఏంటంటే జాగ్రత్తగానండి, దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి. ముందు మీ ఇద్దరు మీ జీవితాలు దేవునికి సమర్పించాలి. మీకు ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత తల్లికి ఉంది కాబట్టే మోషే తల్లికి, అయ్యా మనం నీకు మంచి ఛాన్స్ వచ్చింది, నిన్ను ఎవరు పెంచుకున్నారనుకున్నావు? ఫరో కూతురు, నువ్వు రాజు అవ్వాలి అని చెప్పిందా బ్రదర్? ఇదంతా వేస్ట్, ఇదంతా ఒకరోజు నశించిపోద్ది. కానీ మనం వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అక్కడ మనము పాలు తేనెలు ప్రవహించే దేశంలో జీవం కలిగిన దేవుని సేవిస్తూ ఆయన కొరకు జీవించాలి. అందుకు నువ్వు పుట్టావని తల్లిదండ్రులైన వారు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చేయాలి తెలుసా? అందుకే కనీసం మన వర్తమానంలో వాళ్ళకు కూడా నేను ఇక్కడే చెప్తున్నాను, మళ్ళీ బహిరంగంగానే చెప్తే మీకేమన్నా మనసు మారుద్దేమో. కుటుంబ బలిపీఠాలు పెట్టండి అని చెబుతుంది. అందుకే మీకు కుటుంబంలో భర్త భార్య పిల్లలు కలిసి కూర్చొని ప్రార్థన చేయండి. అది కుటుంబానికి దీవెన. ఆ మంచి వాతావరణంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నప్పుడు వింటున్నారా ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు చక్కగా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, దేవుడు మీరు దీవించిన. వాళ్ళు చక్కగా చూస్తారు లేదా? చూసి ప్రార్థన చేస్తారు, మోకరిస్తారు, బైబిల్ చదువుతారు. మీరు చదువుతున్న వాళ్ళు చదువుతారు. మీరు టీవీ పెట్టుకుంటే చక్క అబ్బా. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నువ్వు బొమ్మలు పెడితే ఇప్పుడు ఏం పెట్టి తినిపిస్తున్నారన్నో చెప్పండి, తెలుసుగా మీకు, చెప్పలేదు నవ్వుతున్నారు. బొమ్మలు పెడితేనే వాడు తింటాడు అన్న. ఆటాడే బొమ్మలు పెడితే నువ్వు అట్లా అలవాటు చేసావు. నువ్వేం చేయాలి? బైబిల్ దగ్గర పెట్టు. బైబిల్ ఏం తెలుసు అన్నాను, పాట పాడు, దేవుడి పాట. మంచి బైబిల్లో స్టోరీలు చెప్పు. ఉన్నాయా లేవా? యోహాను తల్లి యోహానికి చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఏడుస్తుంటే ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్పింది. అవి వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత పెద్దోడైన తర్వాత యేసుక్రీస్తు అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడే, ఆ యెహోవాయే, ఆత్మలో ఉన్న దేవుడే శరీరంలో దిగి వచ్చి ఆ భూమి మీద అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు యోహాను సాక్ష్యం ఇస్తాడు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది. ఏమని చెప్పిందంటే ఆ గొప్ప యెహోవా 20 లక్షల మందిని 40 సంవత్సరాలు ఆ పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించేటప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాడయ్యా. ఆయనే వస్తాడు ఒక రోజు. ఆయన వచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? అప్పుడు ఆయనకి విశ్వాసం ఇంకా బలంగా నిలబడిపోయింది.
మా అమ్మ చెప్పింది కరెక్ట్. చిన్నప్పుడు చెబితేనా లేకపోతే టీవీలు లేకపోతే అవి చెప్పి భూ సంబంధం స్టోరీలు, ఆ సినిమా యాక్టర్ అయినా ఏమో యాక్టర్ హీరోయిన్ ఏమే అవన్నీ ఎదురుగా చూపిస్తేనా? చూపించవచ్చు. అవి కూడా చూపిస్తే వాళ్ళు ఎట్ట అయిపోతారు? ఈ భూమి మీద హీరోలాగా హీరోయిన్ లాగా అయిపోతారు. బైబిల్లో నిజమైన హీరోలు ఉన్నారు. ఓకే, నాకు టైం అయిపోతుంది. ఇంకొక హీరోయిన్ గురించి చెప్తాను. బైబిల్లో మోషే ఒక హీరో, జయించాడు. ఆయన అల్పకాల పాపభోగాన్ని కిక్అవుట్ చేసేసి త్రోసేసేసి మట్టి తొక్కటానికి వెళ్ళి దేవుడు దేని కొరకైతే ఆయన పుట్టించాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చాడు. ఓకే, తిరిగి జన్మించాడు. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇంకొక శరీరం ఉందని చూశాడు. అదే ప్రతిఫలముగా కలబోయే బహుమానం, ఆ వాగ్దాన దేశం. అది ఈరోజు క్రొత్త నిబంధనలో మనకున్న వాక్య శరీరాలు. అవి మనం ఇక్కడ చూడకపోతే నువ్వు ఇక్కడ కనపడేదే చూస్తుంటావు. దీన్ని చూసి ఏం చేస్తావు? దీనికోసమే జీవితాన్ని రెక్కల ముక్కలు చేసుకుని దారబోసి చివరికి అన్నీ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. బైబిల్ ఇంకొక స్త్రీ గురించి మాట్లాడని నాకు లోపల ప్రేరేపణ ఏంటంటే రిబ్కా. ఎవరండి బైబిల్లో? రిబ్కా ఎవరో తెలుసా? ఒక ఉద్దేశము కొరకు భూమి మీద జన్మించిన స్త్రీ. పురుషులైనా స్త్రీలైనా దేవుడు ఈ భూమి మీద పంపిస్తున్నప్పుడు దేవునికి ఒక ఆలోచన ఉంటుందండి. ఆ ఆలోచన సరిగ్గా వాళ్ళకి ఎట్టా తెలుసా? మీరు బైబిల్ చదివించినప్పుడు, మీరు ప్రార్థన పెట్టినప్పుడు, నువ్వు చక్కగా వాళ్ళ చర్చికి తీసుకొస్తున్నప్పుడు నువ్వు రావాలి, నీ పిల్లల్ని తీసుకొని రావాలి. అప్పుడే కుటుంబంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఆశీర్వాదాలు కావాలంటాం, దేవుడు మనల్ని దీవించాలంటాం, కానీ దేవుని సన్నిధికి రాం. వాక్యానికి లోపడం, వాక్యానుసారంగా బాప్తిస్మం తీసుకో. మనకేం కావాలి? దేవుని దీవెనలు కావాలి. నేనేమంటానంటే ఒక్కటే ఒక చిన్న చిట్కా, మీరు దేవుని వాక్యానికి లోబడండి, దేవుని ఆశీర్వాదాలు ఆ వాక్యం వెంట వచ్చేస్తాయి. అర్థమైందా? ఆ రిబ్కా చిన్నప్పటి నుంచి ఆమెను గురించి చదివితే నాకు ఎప్పుడు చదివిన ఆశ్చర్యం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆ రిబ్కా పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక గొప్ప మాట బైబిల్లో చదువుతారా? చదవండి ఒకసారి. ఆదికాండం 24:16 కొంచెం స్పీడ్గా చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. ఆమె గురించి, ఆ క్యారెక్టర్ గురించి, ఆమె యొక్క గుణశీలాన్ని గురించి, ఆమె జీవించిన జీవితాన్ని గురించి బైబిల్ ఎంత తేటగా చెప్తుందండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. స్త్రీలైన వారు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నప్పుడు మీకు కొంచెం అభ్యంతరకరంగా బాధాకరంగా ఉండొచ్చు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడంటే 3 ముఖ్యమైన కారణాలు. మిమ్మల్ని దేవుడు పుట్టించిన ఉద్దేశం, మీరు చాలా పవిత్రంగా ఉండాలి, మీ శీలాన్ని కాపాడుకోవాలి, మీ గుణమును కాపాడుకోవాలి, రెండోది భర్తకు లోబడాలి, మూడోది తల్లి అవ్వాలి. ఇప్పుడు చిన్న పాప, ఏం పేరు? ఏంజల్. వెరీ గుడ్, మంచి పేరు. ఏంజల్ అంటే దేవదూత. ఓకేనా? ఏంజల్ని మీరు ఎలా పెంచాలి? రిబ్కా వలె పెంచాలి. సరే, ఈరోజు చాలామందికి వాక్యం తెలియకముందు ఎన్నో తెలియక పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కానీ మన జీవితంలో, ఎందుకంటే ఈ కాల ప్రవక్త వివాహం విడాకులు అనే అంశం బోధించాడు. ఎక్కడ తెలుసా? భయంకరమైన వ్యభిచారం జరిగే ప్రాంతంలో, చెడిపోయిన అమెరికాలో దేవుడు అక్కడ ఎందుకు పుట్టించాడంటే ఆయన పరిశుద్ధంగా, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో బైబిల్ చెప్తుంది అక్కడ కృప విస్తరిస్తుంది. 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకొని వ్యభిచారులుగా అక్కడ కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఏడ్చారు. అయిపోగానే వాక్యం తాకింది వాళ్ళు, హృదయాలు బద్దలైపోయినాయి. ఓ మేము తప్పు చేశాం కదా తెలియక, మరి ఇప్పుడు ఏం చేయాలి? అయితే గుర్తుంచుకోండి, మీ పిల్లలను చక్కగా పెంచండి, పవిత్రంగా పెంచండి.
మీరు ఇప్పుడు ఎవరితోటైతే కొనసాగుతున్నారో ఇంకొక పెళ్లి చేసుకోకుండా, ఇంకొక తప్పుడు కార్యాలు చేయకుండా క్రమంగా కొనసాగండి. మీరు పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విషయము, ఈరోజు మనకిచ్చిన జీవితం విలువైంది. దానిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటానికి దేవుడు ఇవ్వలేదు. ఒకరోజు లెక్క అడుగుతాడు. నువ్వు నీ సొంతగా రాలేదు, నువ్వు ఈ భూమి మీదకి ఎవరో ఒక ఆయన పంపించాడు. ఆయనే నీ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ నుంచి ఆశించేది ఏంటంటే, నేను పంపిన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకో, నేను పంపిన కారణం ఏంటో తెలుసుకో. నువ్వు ఇక్కడ పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఇక్కడ వాక్యానుసారంగా జీవించాలి, నేను ఇచ్చే క్రొత్త జన్మ పొందుకోవాలి. ఆ తర్వాత నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి. నువ్వే కాదు, నీ కుటుంబం అంతా ఉండాలి. ఇష్టమైన మీకు అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈరోజు మాకు బైబిల్లో ఉన్న 2 వ్యక్తులను చూపించాం. మాకేమీ కనబడేదే ముఖ్యం అనుకుంటున్నాం. దీన్ని చూసి మోసపోతున్నాం. ఈ శరీరాన్ని కూడా చూసి చాలాసార్లు అందంగా ఉన్న స్త్రీలు, అందంగా ఉన్న పురుషులు ఎన్ని తప్పుడు కార్యాలు జరిగిస్తున్నారో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుడి చిత్తం అది కాదు. ఈరోజు ఏంజల్ పుట్టినరోజు సందర్భముగా వాక్యానుసారముగా జన్మించాలని వాక్యం చెప్తుంది. నువ్వు లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, చూపుడంబము. దాన్ని నువ్వు జయించాలి అంటే తిరిగి జన్మించాలి. నువ్వు విజయం పొందుకోవాలంటే లోకములో వాక్యానుసారంగా పుట్టాలి. చర్చికి వెళ్ళటము తిరిగి జన్మించడం కాదు, నువ్వు కానుకలు ఇవ్వటం కాదు, భోజనాలు పెట్టడం కాదు, నువ్వు బాప్తిసం తీసుకోవటం కూడా కాదు. నీ అంతరంగంలో ఒక నూతనమైనటువంటి ఒక ప్రత్యక్షత, నేను దేవుని నుండి వచ్చాను, దేవుని దగ్గరికి నేను వెళ్ళాలంటే దేవునికి నా హృదయాన్ని ఇవ్వాలి. ఈ మధ్యాహ్నం నీ ప్రాణాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. దెబ్బ తగలని శరీరానికి, కానీ అదే ప్రాణాన్ని దేవునికి ఇవ్వు. రాబోయే లోకంలో నీవు దక్కించుకుంటావు. మోషేని దేవుడికి ఇచ్చారు, దేవునికి సమర్పించారు. దేవుడు అందుకే అద్భుతంగా ఏం చేశాడో తెలుసా? ఆయన్ని కాపాడి ఎందుకొరకు పంపించాడో ఆ సంకల్పాన్ని మోషేలో నెరవేర్చాడు. రిబ్కా కూడా దేవుని కొరకు ఈ భూమి మీద జీవించింది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బంధువులు అంటున్నారు, అమ్మా నువ్వు వేలకు తల్లి వగుదువు గాక, నువ్వు శత్రువు గవిని స్వాధీనం చేసుకుంటారు. అవును, ఆమె గర్భంలో నుంచి గొప్ప గొప్ప రాజులు, అంతకంటే మించి రాజులకు రాజైన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలి, అటు ఇటు చూడొద్దు. పిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. శత్రువైన సాతాను యొక్క గవిని స్వాధీనం చేసుకున్నాడు. రోగమనే సాతాను శత్రువు గవిని, శోధననే శత్రువు గవిని, చివరికి మరణం అనే శత్రువు గవిని యేసయ్య స్వాధీనం చేసుకున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడన్నాడు? ఓ వ్యాధి నువ్వేం చేయగలవు? ఓ ముసలితనం, నా పిల్లల కోసం నేను వాక్య శరీరాలను సిద్ధపరిచాను. నా పిల్లలకి ఆ బయలుపాటు నేను ఇస్తాను. వారు అందులోకి వెళ్ళిపోతారు. దానికోసం ఈ భూమి మీద వాళ్ళ జీవితాలని ఖచ్చితంగా సమర్పిస్తారు. ఉన్నారా ఇక్కడ ఎవరైనా? ఏంజల్ పుట్టినరోజు సందర్భంగా క్రొత్తగా జన్మించడానికి, తల్లిదండ్రులకు పుట్టిన జన్మలో పాపం ఉందని మొదట నువ్వు గ్రహించి ఆ జన్మలో నువ్వు ఓడిపోయావని, ఓటమే నీకు అన్ని విషయాల్లో ఎదురవుతుందని, అయితే నువ్వు గెలవాలి అంటే, నువ్వు జయించాలి అంటే, నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే, నువ్వు ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా ఇప్పుడే ఈ మధ్యాహ్నమే నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించి నూతన జన్మను పొందుకో. మారు మనసు పొందు, నీ పాపాలు ఒప్పుకో, దేవుని దగ్గరికి భయభక్తులతో రా. నామకార్థంగా వెళ్ళొద్దు చర్చికి, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళొద్దు. ఈ కాలానికి ఒక వర్తమానం ఉంది.
ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ కాలానికి నువ్వు ఎలా జయించాలో ఒక విధానం ఉంది. నువ్వు ఎలా తిరిగి జన్మించాలో అన్నది బైబిల్లో. ఈరోజు సంస్థల్లో సంఘ శాఖలు అది మనకు బోధించట్లేదు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియదు. ఈ కాల ప్రవక్తను నమ్మితే ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. మేము నమ్మాం. బైబిల్లోంచి మలాకి 4లో ఉన్నాడు ఏలియా, ప్రకటన 17లో ఉన్నాడు ఏలియా. ఆయన చెప్పాడు ఎలా జన్మించాలో, లోకాన్ని ఎలా జయించాలో, విజయం ఎలా పొందుకోవాలో. ఈరోజు మేము అలా జన్మించాం, ఈరోజు అలా జీవిస్తున్నాం, లోకాన్ని జయించగలుగుతున్నాం. ఎవరైనా ఆ ప్రవక్త ఎవరో తెలుసుకోవాలనుకుంటే, ఆ వర్తమానం ఏంటో తెలుసుకోవాలనుకుంటే, కూటమి అయిపోయిన తర్వాత కలవండి. దేవుని కోసం బ్రతకాలనుకుంటే, లోకం కోసమే జీవించి లోకంలో పడి చనిపోయి నరకానికి వెళ్ళాలనుకుంటే